వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు చారుమతి చైల్డ్ వెల్ఫేర్ కేర్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి ఈ సెంటర్ని నిర్వహిస్తున్నటువంటి నాగసేనారెడ్డి గారితో ఇతర సిబ్బందితోటి నా మిత్రులైనటువంటి అనంతరెడ్డి గారితో చాలామందితోటి మాట్లాడటం చేయడం జరిగింది. చారుమతి సెంటర్ అనేది 2500లో స్థాపించడం జరిగింది. పిల్లలు, అనాథలు, HIV పాజిటివ్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నటువంటి వారికి ఎవరు కూడా ఎలాంటి ఆశ్రమం ఇయని వారికి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అన్ని రకాలుగా కేర్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడి నుంచి 500 మంది స్టూడెంట్స్ పిల్లలు చదువుకొని ఇక్కడి నుంచి సెంటర్ నుంచి బయటికి వెళ్ళిపోయినారు. దాదాపు 40 మందిని పెళ్లి చేయడం పిల్లలకు, ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్లో చదువుతూ ఉన్నారు. కొంతమంది ఇంజనీర్స్ అయినారు, కొంతమంది మెడికల్ కాలేజ్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మేనేజర్గా కూడా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. చాలా వండర్ఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా చురుకుగా బాగా ప్రతి విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, దాని తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవడం ప్రతిదీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం ఒక కుటుంబంలో ఉన్న 2 పిల్లల్ని పెంచడం, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవటం అనేది మనకు అంత సులభం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిసారి 25-30 మంది ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని తర్వాత ఎడ్యుకేషన్స్ ఇష్యూస్ ఉంటాయి, ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ పిల్లలని కూడా మంచి స్కూల్స్లో, మంచి కాలేజెస్లలో, దాని తర్వాత మంచి అవసరం ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం కూడా ఇప్పించటం, సమకూర్చడం అనేది ఒక పెద్ద యజ్ఞం ఇది. ఈ యజ్ఞాన్ని నాగసేనారెడ్డి గారు 20 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. భగవంతుడు వారికి ఆయుసు, ఆరోగ్యం కూడా ఇవ్వాలా, ఇంకా ముందుకు తీసుకుపోవాలా. నా సతీమణి బజాల అంజుమ్ కూడా దీంట్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. నాకు ఆమె పాలు పంచుకున్నది నాకు కూడా గర్వకారణం. ఇది నా పిల్లలు కూడా ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు అయితే చిన్న వాటికి కూడా దాంట్లో కూడా వాళ్ళు పరోక్షంగా పాలు పంచుకుంటారు. ఈరోజు మానవ హక్కుల కమిషన్ నుంచి మన గౌరవ చైర్పర్సన్ గారు వచ్చారు. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ని దర్శించారు. అక్కడ పిల్లలకి సంబంధించిన అన్ని విషయాల్ని పరిశీలించారు. వారందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్న అనాథ బాలబాలలందరికీ కూడా NGO పరంగా కావచ్చు, గవర్నమెంట్ పరంగా కావచ్చు సేవలను అందించాలి. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించాల్సిందని మాకు ఆదేశించారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.